నువ్వు నీ బాధను మనసులోనే దాచుకున్నావు. అంటే నీకు తగిన స్నేహితుడిని కాదా? నాతో నీ బాధ పంచుకోవాలని అనిపించలేదా అని సిద్ధు అంటుంటే, ప్రేరణ అది కాదు సిద్ధు. నేను నీతో చెప్దామని అనుకున్నాను. కానీ నువ్వు నా గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటావో అని చిన్న భయం. నువ్వు అయినా అలా అనుకోవని తెలుసు కానీ నువ్వు ఏదైనా అంటే నేను తట్టుకోలేను అని ప్రేరణ అంటుంది. ఏంటి నేనంటే అంత స్పెషలా అని సిద్ధు అడిగితే అవునని ఇక అక్కడి నుంచి లేచి తను వెళ్ళిపోతుంది. మరోవైపు మంజు విజయానంద్ సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సిద్ధు వస్తాడు. విజయానంద్ సిద్ధుని చూసి మంజు సిద్ధు వస్తున్నాడు అని చెప్తాడు. సిద్ధు రాగానే మంజు ఒరే సిద్ధు ఇలా రా అనంటే సిద్ధు దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా చెప్పు అనంటే నువ్వు కేఫ్ను వదిలేసేయ్ అనంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేను కేఫ్ను ఎందుకు వదిలేయాలి అనంటే ఒరే నువ్వు ఇంత ఆస్తికి వారసుడు. ఈ ఆస్తి అంతా నీది. నీకు ఒకరి కింద చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాజులాగా ఉండాలి కానీ ఒకరికి బంటులాగా ఉంటావేంటి అనంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంతలో విజయానంద్ అవునరా సిద్ధు ఈ ఆస్తి అంతా నీది. అయినా నువ్వు ఏదో కంపెనీ పెట్టుకోవచ్చు కదా. మరీ చీప్గా కాఫీ కేఫ్ ఏంటి అనంటే అర్థమైంది, నాకు అర్థమైంది. ఇదంతా నీ సలహాయే కదా. నువ్వే కదా మా అమ్మ మనసు మారుస్తున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా అని అనేసరికి మంజు అది కాదు సిద్ధు, నేను చెప్పేది విను. అయినా నీకెందుకు? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్రేరణ మనకు ఎంత సహాయం చేసింది. మన సాహితీ జీవితం నాశనం అవ్వకుండా తన ప్రాణాలకు తెగించి మన సాహితీ జీవితాన్ని నిలబెట్టింది. అలాంటి ప్రేరణ కష్టంలో ఉంటే ఇప్పుడు తనను వదిలేయమని ఎలా అంటున్నావు అని సిద్ధు మంజుని అడుగుతుంటే ఇంతలో విజయానంద్ చూసావా మంజు ప్రేరణ కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో. ఆ ఘన చెప్పినట్లే జరుగుతుంది. ఇక సిద్ధు పూర్తిగా మారిపోయాడు. ఆ ప్రేరణని ఒక్క మాట కూడా అన్నవటం లేదు అని విజయానంద్ అంటుంటే నువ్వు ఆపుతావా అని అంటాడు. ఒరే ఆయన ఆపడం కాదు నేను అడుగుతున్నాను. నువ్వు ఆ కేఫ్ని ప్రేరణని వదిలేస్తావా లేదా అనంటే ఏంటమ్మా నువ్వు కూడాని అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రేరణ మంచితనం గురించి నీకు తెలుసు కదా. ప్రేరణ మన కుటుంబానికి ఎంత సహాయం చేసిందో నువ్వు మర్చిపోయావేంటమ్మా? అది కాదురా ఎంతసేపు ప్రేరణ ప్రేరణ అంటావేంటి? ఈ అమ్మ కోసం నువ్వు ఆలోచించవా? అసలు ఈ అమ్మ దగ్గర ఒక నిమిషమైనా నువ్వు ఉంటున్నావా? మనం కలిసి ఉంటున్నామన్న మాటే కానీ ఇంక ఎంతసేపు ప్రేరణ కేఫు అంటూనే తిరుగుతూ ఉన్నావు. తన సమస్యలన్నీ నీ నెత్తి మీద వేసుకుంటున్నావు. అయినా ప్రేరణ నీకు మంచి స్నేహితురాలని అంటావు. వాళ్ళ తండ్రి గురించి నీ దగ్గర నిజం దాసింది కదా. నీకు నిజం చెప్పలేదంటే తన గురించి ఏమనుకోవాలని మంజు అంటుంటే అమ్మ అది తన పర్సనల్ విషయం. తను ఎంతో బాధలో ఉంది. తను ఎంత బాధనైనా ఒక్కరితే భరిస్తుంది. ఎవరికీ చెప్పి ఇబ్బంది పెట్టాలి అని అనుకునే మనస్తత్వం కాదు. తనకు అంత బాధ ఉన్నా మనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. తనకి ఎంత కష్టం ఉన్నా ఎదుటివారికి కష్టం వస్తే తను అసలు తట్టుకోలేదు. అలాంటి ప్రేరణ గురించి ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఇలా మాట్లాడడం నాకేమీ నచ్చలేదమ్మా అని అంటుంటే విజయానంద్ మంజుని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. చూసావా మంజు ఆ ప్రేరణ మంచిదే అయి ఉండొచ్చు. కానీ ఆ ఘనాకి ప్రేరణకు తండ్రి ఒకరే కదా. మరి అలాంటప్పుడు ప్రేరణ మంచిదైతే ఘన కూడా మంచి వాడే అవ్వుండాలి కదా. మరి ప్రేరణ ఇలాగా ఘన అలాగా ఎందుకు ఉంటారు అని అంటే నువ్వు నోరు మోస్తావా అని విజయానంద్ని సిద్ధు అంటాడు. మంజు వరే అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అంటే నా సమాధానం ఒకటేనమ్మా, ప్రేరణే మంచిది. నేను ప్రేరణకే అండగా ఉంటాను. ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని తను రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రేరణ కోసం ఐశ్వర్య ఇందిర ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రేరణ వస్తుంది. ఇందిర ఏంటి ప్రేరణ ఎందుకు సిద్ధు వాళ్ళ అమ్మగారు నిన్ను రమ్మని చెప్పారు? అసలు ఏమైంది అని అంటే అమ్మా నాకు ఘనాకి తండ్రి ఒకరే అని వాళ్ళకు తెలిసిపోయిందమ్మా అని అంటే అదేంటి ఎలా తెలిసింది? మనం ఎవరూ చెప్పలేదు కదా అని అంటుంది. మనం చెప్పకపోయినా
ఆ ఘన చెప్పేశాడమ్మా అని అంటే, ఆ ఘన అసలు ఎందుకు అక్కడికి వచ్చాడు అని ఇందిర ఐశ్వర్య అడుగుతుంటే, అమ్మ వాడికి ఉద్యోగం తిరిగి వచ్చింది, పైగా వర్షాన్ని తీసుకువచ్చి తను ఏ తప్పు చేయలేదని అక్కడ చెప్పించాడు. ఐశ్వర్య, ఏంటక్క నువ్వు వర్ష ప్రాణాలను కాపాడావు, ఆ కృతజ్ఞత కూడా లేకుండా వర్ష ఎందుకు ఇప్పుడు ఇలాగా మాట్లాడింది, ఎందుకు నీకు విరుద్ధంగా అక్కడ చెప్పింది? ఛీ, అసలు విశ్వాసమే లేదు అనంటే, ఐషు నువ్వు వర్షాన్ని ఏమనకు, ఆ వర్షాన్ని ఘన బెదిరించినట్లు ఉన్నాడు, అందుకనే ఆ వర్ష అలా చెప్పింది, ఇప్పుడు ఆ విషయం వదిలే. ఇందిర, ఇంతకీ సిద్ధు వాళ్ళు ఏమన్నారమ్మా అంటే, వాళ్ళు ఏమీ అనలేదమ్మా, ఆ ఘనాకి అక్కడే గట్టిగా బుద్ధి చెప్పాను అని అంటుంది. ఆయన ప్రేరణ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు సిద్ధుకి దూరంగా ఉండడమే మంచిది అని అంటే, ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు, ఇంత గొడవ జరిగితే నేనెందుకు సిద్ధుకు దూరంగా ఉండాలి, ఇప్పుడు సిద్ధుకు నిజం కూడా తెలిసిపోయింది కదా అని అంటుంటే, వద్దమ్మా, ఇప్పుడు ఆ ఘనాకి ఉద్యోగం వచ్చిందంటున్నావు, వాడు మనల్ని టార్గెట్ చేశాడు, ఇప్పటి వరకు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాడు కదా, వాడు ఏదైనా చేస్తాడు అని అంటుంటే, ఐశ్వర్య, అవునక్క, మనం ఆ ఘనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అవును, ఆ మాట నిజమే, కానీ నేను ఎందుకు సిద్ధుకు దూరంగా ఉండాలి అని ఇంద్రుని ప్రేరణ అడుగుతుంది. ఏంటే అసలు నా మాట వినవా, నా మాట లెక్క చేయవా, ఈ తల్లి చెబుతుంటే ఈ తల్లి ఆవేదన నీకు అర్థం కావటం లేదా అని ఇందిర అంటుంటే, ప్రేరణ, అమ్మా మేము అక్రమ సంతానమా అని అడిగేసరికి ఇందిర అయితే ప్రేరణని కొట్టబోతుంది. చెప్పమ్మా అని ప్రేరణ అంటే, ఏంటే నా కన్న కూతురివై ఉండి నువ్వే నన్ను అలా అడుగుతున్నావంటే ఇక నేనేం చెయ్యాలి? అది కాదమ్మా, నేను ఎందుకు ఇలా అడిగానంటే, ఇప్పుడు ఆ ఘనగాడు అదే మాట అంటున్నాడు కదా, అది నిజం కాదు అని మనం నిరూపించాలి కదా, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్నావు కదా, ఆ ఘనగాడు ఏదో వాగుతున్నాడని ఇప్పుడు నేను సిద్ధుతో స్నేహం మానుకోవాలా, ఎందుకు ఆ ఘనగాడి మాటలు నిజం చెయ్యాలా అని అంటే, అది కాదే, నేను మీ నాన్నతో తాళి కట్టించుకున్న ఆయన భార్యను అయినా అసలు ఆ ఘన అలా మాట ఒప్పుకుంటాడా? 10 మందిలో మన పరువు తీస్తున్నాడు, అలాంటిది ఇప్పుడు నీ గురించి సిద్ధు గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోగలనా, నీ మీద నింద పడితే నేను ఆ బాధ భరించగలనా, అందుకనే నీకు సిద్ధుకు దూరంగా ఉండమని చెబుతున్నాను అని ఇందిర అంటుంది. ప్రేరణ, అమ్మా నువ్వేమీ కంగారు పడకు, అలాంటిదేమీ జరగదు, సిద్ధు మనకి ఎంతో అండగా ఉన్నాడు, మనం ఇక్కడికి వచ్చిన కానుంచి మనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు, అయినా మన నాన్నను కాపాడింది కూడా సిద్ధుయే, ఆ విషయం నువ్వు మర్చిపోయావు అని అంటే, అది కాదే, సిద్ధు మీ నాన్నను కాపాడినందుకు మనం బ్రతికినంతకాలం సిద్ధుకు రుణపడి ఉందాం, అంతేగాని నువ్వు సిద్ధుకు దూరంగా ఉండమ్మా అని అంటే, ప్రేరణ, లేదమ్మా, నేను సిద్ధుతో స్నేహం మానుకోను, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను అని చెబుతుంది. మరోవైపు మంగతాయారు విజయానంద కోసం సిటీకి వస్తుంది. మా అన్నయ్య రాజశేఖరం నన్ను మా ఆయన్ని కలుపుతానని చెప్పాడు, కానీ మా అన్నయ్య కూడా నాకు ఫోన్ చేయటం లేదు, అసలు అన్నయ్యకి ఏమైంది, నేను ఫోన్ చేసినా అన్నయ్య ఫోన్ పనిచేయటం లేదు అని అనుకుంటుంది. ఇంత పెద్ద సిటీలో ఆయన్ను ఎలా కలుసుకోవాలి, అన్నయ్య గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక దొంగ వచ్చి మంగ చేతిలోంచి బ్యాగు కొట్టేసి పారిపోతుంటాడు. ఏ దొంగ దొంగ అంటూ మంగ తయారు పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో అటుగా వస్తున్న విజయకృష్ణ అయితే ఆ దొంగను పట్టుకుంటాడు. మంగ తయారు బ్యాగు తిరిగి ఇస్తాడు. మంగ తయారు విక్రమ్ కృష్ణతో, బాబు చాలా థ్యాంక్స్ బాబు, నేను ఈ సిటీకి వచ్చాను, ఇక్కడ నాకు ఎవరూ తెలియదు, ఈ దొంగ నా బ్యాగు కొట్టేస్తే సమయానికి వచ్చి కాపాడావు, చాలా థ్యాంక్స్ బాబు అని అంటుంది. ఆంటీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని విక్రమ్ కృష్ణ మంగ తయారుని అడిగితే, నేను నా భర్త కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, తను ఎక్కడ ఉంటున్నాడో మా అన్నయ్య రాజశేఖరానికి తెలుసు, కానీ మా అన్నయ్య ఫోన్ పనిచేయటం లేదు, 2-3 నెలలుగా మా అన్నయ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు మా అన్నయ్య ఏమయ్యాడో అర్థం కావటం లేదు, మా ఆయన ఆచూకీ మా అన్నయ్యకి తెలిసిందని చెప్పాడు.
మా అన్నయ్య ఫోను తీయకపోయేసరికి అసలు ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి నేను ఇక్కడి వరకు వచ్చాను బాబు అని అంటుంది. ఇంతకీ మీ ఆయన ఎవరమ్మా, ఏదైనా ఫోటో ఉందా అని అడిగితే, ఆ ఉంది బాబు అంటూ ఇక మంగతాయారు తన బ్యాగులోంచి విజయానంద్ మంగతాయారుల పెళ్లి ఫోటో అయితే చూపిస్తుంది. విక్రమ్ కృష్ణ ఏంటి తిను బిజినెస్ మ్యాన్ విజయానంద్ కదా అని అనుకుంటాడు. ఏంటమ్మా ఈయన పేరేంటి అని అడుగుతాడు. విజయానంద్ అని చెబుతుంది. అంటే ఈ విజయానంద్ బిజినెస్ మ్యాన్ మంజులు గారి భర్త కదా, ఈవిడేంటి తన భార్యనని చెబుతుంది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని విక్రమ్ కృష్ణ అనుకుంటాడు. విక్రమ్ కృష్ణ మంగతాయారితో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే, ఇక్కడ నాకు ఎవరూ తెలియదు, ఈ రోజుకి ఏదైనా గుడిలో ఉంటాను బాబు, మళ్ళీ రేపు ఉదయమే మా అన్నయ్య కోసం ఆయన కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాను అని అంటే, అమ్మా మీరు నాతో పాటు రండి, నేను మీ ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మీ ఆయనకు మిమ్మల్ని అప్పచెప్తాను అని అంటే, సరే బాబు అని ఇక విక్రమ్ కృష్ణతో మంగతాయారు వెళ్తుంది. విక్రమ్ కృష్ణ ఎలాగైనా విజయానంద్ గురించి రాజశేఖరం గురించి తెలుసుకోవాలని కానిస్టేబుల్కు ఫోన్ చేసి ఇక రాజశేఖరం గురించి వివరాలు అడుగుతాడు. రాజశేఖరానికి విజయానంద్కి జరిగిన గొడవ గురించి అయితే విక్రమ్ కృష్ణ తెలుసుకుంటాడు. ఇక విజయానంద్ డబ్బున్న మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మంగతాయారును వదిలేశాడని, ఆ విషయం రాజశేఖరం అడగడానికి వస్తే రాజశేఖర్కు యాక్సిడెంట్ చేయించాడని తనకు తెలుస్తుంది. విజయానంద్ రేపు ఉదయమే నీ పని చెప్తాను, నీ మొదటి భార్యను తీసుకువస్తాను అని తనలో తను అనుకుంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం మంగతాయారుతో, ఏవండి మీ ఆయన గారు అడ్రస్ తెలిసింది, ఇప్పుడు మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాను అని అంటే, అవునా బాబు నిజంగా తెలిసిందా, నువ్వు నన్ను ఆయన దగ్గరికే తీసుకువెళ్తున్నావా అని అంటుంది. అవునండి అని అంటాడు. సరే బాబు నీకు చాలా రుణపడి ఉంటాను అని మంగతాయారు అంటుంది. సరే ఇప్పుడే బయలుదేరదాం అని విక్రమ్ కృష్ణ అయితే మంగతాయారుని తీసుకుని విజయానంద్ ఇంటికి వస్తాడు. విక్రమ్ కృష్ణ మంగతాయారులను చూసి, మంజు మీరెవరండి, ఎవరు కావాలి అని అంటే, సార్ ఇంట్లో ఉన్నారా అని విక్రమ్ కృష్ణ అడుగుతాడు. ఉన్నారు అని చెప్పి ఏవండి ఏవండి అంటూ విజయానంద్ని పిలుస్తుంది. విజయానంద్ కిందకు వచ్చి చూసేసరికి మంగతాయారును చూసి చాలా షాక్ అయిపోతాడు. పక్కనే ఉన్న విక్రమ్ కృష్ణను చూసి కూడా చాలా షాక్ అవుతాడు. ఏంటి పోలీస్ ఆఫీసర్తో వచ్చింది అంటే దీనికి నిజం తెలిసిపోయిందా, ఇప్పుడు నా గురించి నిజం బయట పెట్టేస్తుందా, తనే నా మొదటి భార్య అని మంజు ముందు చెప్తే ఇంకేమైనా ఉందా, అసలు మంజు ఊరుకుంటుందా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే సిద్ధు సాహితీ కూడా వస్తారు. విజయానందం చూసి మంగతాయారు ఏవండి అని అంటుంది. మంజు ఏంటండి ఎవరు మిమ్మల్ని ఏవండి అంటుందేంటి, ఆవిడ మీకు తెలుసా అని అంటే, తెలీదు అన్నట్లుగా బుర్ర ఊపుతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఈవిడెవరు అని మంజుని చూసి మంగతాయారు అడుగుతుంది. సిద్ధు అయితే ఏంటి ఈ పెద్ద మనిషి మళ్ళీ ఏం చేశాడు, ఆవిడేంటి ఈయన్ని పట్టుకు ఏవండి అని అంటుంది అని అనుకుంటాడు. మంగతాయారుతో విక్రమ్ కృష్ణ ఆగండి నేను చెప్తాను, ఈయన విజయానంద్ పెద్ద బిజినెస్ మ్యాన్, మంజులాదేవి గారి భర్త అని చెప్తే, ఏంటి ఈయన మా ఆయన కదా అని మంగతాయారు అంటుంది. అవును, ముందు మీ ఆయని, తర్వాత డబ్బు కోసం ఈ మంజులాదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు మీ అన్నయ్య కోసం మీరు వెతుకుతున్నానని చెప్పారు కదా, మీ అన్నయ్య మీకోసం ఈయన్ని అడగడానికి వస్తే మీ అన్నయ్య రాజశేఖరానికి యాక్సిడెంట్ చేయించింది ఈ విజయానందని విక్రమ్ కృష్ణ సాక్ష్యాలతో సహా నిరూపిస్తాడు. ఇక వెంటనే మంజు ఏంటండి వీళ్ళు చెప్పేది నిజమేనా, ఏంటి ఎస్ఐ గారు మీరేం మాట్లాడుతున్నారు, ఈయన రాజశేఖరానికి యాక్సిడెంట్ చేయించడం ఏంటి, ఈయన మొదటి భార్య ఏమిటి, నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అంటే, అవునండి డబ్బు కోసమే ఈయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, ఈయన మొదటి భార్య మంగతాయారు గారు, ఆవిడ వాళ్ళ అన్నయ్య కోసం వాళ్ళ ఆయన కోసం సిటీకి వచ్చింది. ఇక ఈ విషయం
గురించి రాజశేఖరం గారు విజయానందని కలవడానికి వస్తే విజయానంద్ గారే యాక్సిడెంట్ చేయించారు, ఇదిగోండి సాక్ష్యం అంటూ తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ మంజుకు చూపిస్తాడు. విక్రమ్ కృష్ణ ద్వారా విజయానంద్ నిజస్వరూపం బయటపడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.